గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 834. ఈరోజు డైలీ మనిషిలోని గవర్నమెంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 308 పాయింట్స్ పెరిగి 77,301 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 92 పాయింట్స్ పెరిగి 23,557 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.66% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.86% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.88% పెరిగింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జూలై మంత్ లోని మిడిల్ క్లాస్ పీపుల్ కి గుడ్ న్యూస్ రాబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ప్రెసెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి చాలా రోజుల నుంచి మిడిల్ క్లాస్ పీపుల్ అయితే కోరుకుంటున్నారు. సో ఈ ప్రపోజల్ ని ఈ జూలై మంత్ లో బడ్జెట్ సెషన్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్సనల్ ట్యాక్స్ రేట్స్ ని కట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి రూటర్స్ వాళ్ళు రిపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు కట్ చేయడం ద్వారా ఓవరాల్ గా మిడిల్ క్లాస్ సేవింగ్స్ అండ్ అలాగే క్వాలిటీ లైఫ్ పెంచేందుకు గాను గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకోవడానికి చూస్తున్నట్లుగా గవర్నమెంట్ సోర్సెస్ షేర్ చేశారని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ సెషన్ లోని పర్సనల్ ట్యాక్స్ రేట్స్ కనుక కట్ చేసినట్లయితే అది ఎంతో మంది మిడిల్ క్లాస్ పీపుల్ కి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీని మీద మీరే అనుకుంటున్నారు? ఈసారి గవర్నమెంట్ పర్సనల్ ట్యాక్స్ రేట్స్ ఏమైనా తగ్గించబోతుందా లేదా అన్న మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ట్రేడర్స్ రిలేటెడ్ గా సెబీ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా F&O సెగ్మెంట్ లోని ట్రేడింగ్ యాక్టివిటీ కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది కదా. దీనిలో రీటైల్ పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువగానే పెరిగింది. సో F&O ట్రేడింగ్ సెగ్మెంట్ లోని చాలా మంది రీటైల్ ట్రేడర్స్ వాళ్ళకి తెలియకుండా ట్రేడ్ చేయడం ద్వారా నష్టపోతున్నారని చెప్పి సెబీ మల్టిపుల్ టైమ్స్ వార్న్ చేయడం కూడా జరిగింది. బట్ స్టిల్ F&O సెగ్మెంట్ లోని ఈ రీటైల్ యాక్టివిటీ తగ్గకపోవడంతో ఈ సెగ్మెంట్ లోని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం ద్వారా ఈ యాక్టివిటీని కంట్రోల్ చేసేందుకు గాను సెబీ అయితే ప్రయత్నిస్తున్నదని, దీనికోసం అని చెప్పి లాస్ట్ 4 months నుంచి సెబీ వేరియస్ ఎక్స్చేంజెస్, బ్రోకర్స్ అండ్ ఫండ్ హౌసెస్ తోని డిస్కషన్స్ జరిపినట్లుగా, దీనిలో భాగంగా సెబీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ లోని మోర్ డీటెయిల్ డిస్క్లోజర్స్ తో పాటుగా హయ్యర్ మార్జిన్ రూల్స్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కొంతమంది సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సెబీ అయితే కంటిన్యూస్ గా రీటైలర్స్ నష్టపోకుండా ఉండడానికి వేరియస్ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది కదా. దానిలో భాగంగానే ఇప్పుడు F&O సెగ్మెంట్ లో కూడా ఈ ట్రేడింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేసేందుకు గాను సెబీ ఈ రూల్స్ తీసుకురాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి సెబీ దగ్గర నుంచి ఈ న్యూ రూల్స్ రిలేటెడ్ గా త్వరలో ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీ స్టాక్ లో మార్నింగ్ అయితే చాలా ప్రెషర్ కనపడింది. కానీ దాని తర్వాత స్టాక్ కొంత రికవర్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 6% కరెక్ట్ అయింది. ఈ స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఈ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ వల్ల మధ్యప్రదేశ్ ఫ్యాక్టరీస్ పైన NCPCR అంటే ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు రైడ్స్ కండక్ట్ చేసినట్లుగా, ఈ రైడ్స్ లోని వీళ్ళు ఈ ఫ్యాక్టరీస్ లోని చైల్డ్ లేబర్ ని వీళ్ళు యూజ్ చేస్తున్నట్టుగా గుర్తించి 58 మంది పిల్లల్ని రెస్క్యూ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. యాక్చువల్లీ ఈ ఫ్యాక్టరీస్ లోని ఆల్కహాల్ అండ్ హార్ష్ కెమికల్స్ కి పిల్లలు ఎక్స్పోజ్ అవడమే కాకుండా డైలీ 12 to 14 hours వరకు పిల్లలతో ఈ ఫ్యాక్టరీస్ లో పని చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో చైల్డ్ లేబర్ ని వీళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే మార్నింగ్ నుంచి ఈ స్టాక్ లోని ఇంతలా ప్రెషర్ చూసాం. దీనికి సామ్ డిస్టిలరీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఈ చైల్డ్ లేబర్ ఇష్యూ ఏదైతే బయటపడిందో ఇది సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ లిమిటెడ్ లో కాదని, ఇది కంట్రీ లిక్కర్ ని డీల్ చేసేటువంటి వీళ్ళ అసోసియేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిందని, అండ్ అంతే కాకుండా ఈ చైల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ ఈ పిల్లల యొక్క ప్రాపర్ ఏజ్ వెరిఫికేషన్ చేయకుండా వీళ్ళకి సప్లై చేసినట్లుగా, ఇది కాంట్రాక్టర్స్ యొక్క మిస్టేక్ అని, అండ్ అథారిటీస్ వీళ్ళని ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తూ వీళ్ళ అథారిటీస్ కి అయితే ఫుల్ గా కోఆపరేట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. బట్ ఇది యాజ్ ఆఫ్ నో కాంట్రాక్టర్ మిస్టేక్ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నా కూడా వీళ్ళ అసోసియేట్ కంపెనీలోని ఈ చైల్డ్ లేబర్ ని యూజ్ చేశారంటే అది ఇష్యూయే కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, పేటిఎం అండ్ జొమాటో ఈ 2 కంపెనీస్ రిలేటెడ్ గా వీకెండ్స్ లోని వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. జొమాటో వాళ్ళు పేటిఎం వాళ్ళ మూవీస్, టికెటింగ్ అండ్ ఈవెంట్స్ బిజినెస్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసేసరికి దీనికి బోత్ పేటిఎం అండ్ జొమాటో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. పేటిఎం వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే వీళ్ళు షేర్ హోల్డర్స్ వాల్యూని ఎన్హాన్స్ చేసేందుకు గాను వేరియస్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, దీనిలో భాగంగానే ప్రెసెంట్ వీళ్ళు పేటిఎం మూవీ బిజినెస్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నారు. బట్ కానీ బైండింగ్ అగ్రిమెంట్ చేసేటువంటి స్టేజ్ లో అయితే ప్రెసెంట్ లేవని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ మెయిన్ ఫోకస్ ఫైనాన్షియల్ సర్వీస్
సర్వీసెస్, పేమెంట్స్ అండ్ డిజిటల్ గూడ్స్ కామర్స్ బిజినెస్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈవెన్ జొమాటో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ పేటిఎం యొక్క మూవీస్ అండ్ ఈవెంట్స్ బిజినెస్ ని అక్వైర్ చేయడానికి ప్రెజెంట్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయని, బట్ ఈ ఎక్విజిషన్ జరగాలంటే బోర్డు అప్రూవల్ అది రావాలి కదా. సో అప్రూవల్ అది వచ్చినట్లయితే దెన్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి డిస్క్లోజర్ ని రిలీజ్ చేస్తామని చెప్పి వీళ్ళు కూడా అప్డేట్ చేశారు. సో ఫైనల్లీ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసినట్లుగానే జొమాటో వాళ్ళు పేటిఎం యొక్క మూవీస్ టికెటింగ్ బిజినెస్ ని అక్వైర్ చేయడానికి అయితే డిస్కషన్స్ లో అయితే ఉన్నారు. బట్ వన్స్ ఈ డిస్కషన్స్ అవి ఫైనలైజ్ అయినట్లయితే దెన్ జొమాటో వాళ్ళు పేటిఎం యొక్క మూవీస్ అండ్ ఈవెంట్స్ బిజినెస్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా పేటిఎం రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ రోజు సెషన్ లో ఈ పేటిఎం స్టాక్ లోని 3 లార్జ్ ట్రేడ్స్ జరిగే. ఈ 3 లార్జ్ ట్రేడ్స్ లోని నియర్లీ 1.1% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లుగా ఈ వీకెండ్ లోని వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసే. దీనికి ఎల్ఐసి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ వీళ్ళ బిజినెస్ ని గ్రో చేసేందుకు గాను వేరే స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం గానీ మీడియా వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతారని చెప్పి ఏదైతే రిపోర్ట్ చేస్తున్నారో అటువంటి ఫార్మల్ ప్రపోజల్ ఏది వీళ్ళు ఇనిషియేట్ చేయలేదని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎల్ఐసి వాళ్ళు రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో మరొక న్యూస్ కూడా సర్క్యులేట్ అయింది. వీళ్ళు ఒక ప్రాపర్టీని సేల్ చేయడం ద్వారా $6 to $7 billion రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. దీనికి ఎల్ఐసి వాళ్ళు రెస్పాండ్ అవుతూ మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఈ ప్రాపర్టీ సేల్ రిలేటెడ్ గా ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ పైన యూరోపియన్ కమిషన్ వాళ్ళు లాస్ట్ 6 months నుంచి ఈ కంపెనీస్ కి చెందినటువంటి ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లోనైతే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ లోని చాలా కంపెనీస్ ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వట్లేదని చెప్పి నియర్లీ 10 కంపెనీస్ పైన 8 to 11.4% వరకు కూడా యాంటీ డంపింగ్ డ్యూటీని ఇంపోజ్ చేసేందుకు గాను ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్ లో మనం చూసినట్లయితే స్టెర్లైట్ టెక్నాలజీస్, బిర్లా కేబుల్స్, యూనివర్సల్ కేబుల్స్, వింధ్యా టెలిలింక్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా పాలీక్యాబ్ అండ్ అప్పర్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ కి చెందినటువంటి అసోసియేటెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఈ కంపెనీస్ పైన యూరోపియన్ కమిషన్ వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించినట్లయితే అది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత నెగటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ యూరోపియన్ కమిషన్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు ఒక్కలే ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు కాబట్టి హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళ మీద మాత్రం వీళ్ళు ఎటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీని ప్రపోజ్ చేయలేదు. సో ఇది హెచ్ఎఫ్సిఎల్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈవీఎంస్ ని హ్యాక్ చేసినట్లుగా వేరియస్ పార్టీస్ అయితే క్లెయిమ్ చేస్తూ వస్తున్నాయి కదా. ఈవెన్ ఎలన్ మస్క్ గారు కూడా ఈవీఎం హ్యాకింగ్ రిలేటెడ్ గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈవీఎంస్ హ్యాకింగ్ రిలేటెడ్ గా న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. కొంతమంది ఎలక్షన్స్ లో ఓడిపోయినటువంటి క్యాండిడేట్స్ ఈ ఈవీఎంస్ హ్యాకింగ్ జరిగిందని సో వీవీ ప్యాట్స్ ని చెక్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ని దగ్గర 12 మంది లోక్సభ ఎలక్షన్ లో ఓడిపోయినటువంటి క్యాండిడేట్స్ అయితే వాళ్ళ రిక్వెస్ట్ ని ఫైల్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ వీవీ ప్యాట్స్ ని చెక్ చేయాలంటే దానిలో ఈచ్ యూనిట్ ని చెక్ చేసేందుకు గాను ₹40,000 ప్లస్ జీఎస్టీని వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఈవీఎం ట్యాంపర్ చేసినట్లుగా కనుక బయటపడింది అనుకోండి అప్పుడు ఆ అమౌంట్ ని రిఫండ్ చేసేస్తారు. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే కొంతమంది ఈవీఎంస్ హ్యాక్ అయినట్లుగా అది క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మాత్రం ఒక 12 మంది ఈవీవీ ప్యాట్ యూనిట్స్ ని చెక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇవి చెక్ చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ వస్తుంది కదా. ఈ ఎండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఈవీఎంస్ ట్యాంపర్ చేయడం అవుతుందా లేదా అన్నది తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీ అయినటువంటి గోదావరి పవర్ అండ్ డిస్పాట్ వాళ్ళు రీసెంట్ గా వీళ్ళు ఈక్విటీ షేర్స్ ని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే ఇప్పుడు వచ్చేసాయి. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు టోటల్ గా 21,50,000 షేర్స్ అంటే 301 crores వర్త్ షేర్స్ ని ఈచ్ షేర్ ₹1,400 చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ అరౌండ్ ₹1,100 ఆర్డర్ ట్రేడ్ అవుతున్నది. ఈ ₹1,100 ఆర్డర్ ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 1,400 కి బైబ్యాక్ చేయనున్నారు. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 28th June గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 28th June నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా డివిజన్ లోని ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 160 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి 156 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ రిలేటెడ్ గా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ వచ్చింది. దీనిలోని 90 హెలికాప్టర్స్ ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం ప్రొక్యూర్ చేయనున్నట్లయితే అనదర్ 66 హెలికాప్టర్స్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ప్రొక్యూర్ చేయనున్నారు. ఈ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్ గా క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే 45,000 crores వర్త్ కాంట్రాక్ట్ గా ఇది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వీళ్ళకి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు రీసెంట్ గానే 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఆర్ఎన్ ప్రో యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు June 27th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే June 27th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఆర్ఎన్ ప్రో సొల్యూషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డ్రోన్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి పారస్ డిఫెన్స్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ పారస్ డిఫెన్స్ లోని ఈ రోజు సెషన్ లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 7.06 lakh షేర్స్, ఈచ్ షేర్ 1252 రూపీస్ చెప్పిన, అంటే టోటల్ గా 88.7 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ డీల్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ పారస్ డిఫెన్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ L&T వాళ్ళు వీళ్ళ బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ బిజినెస్ లోని సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళకి ఒక ఆర్డర్ హైదరాబాద్ కి చెందినటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు గచ్చిబౌలిలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. అండ్ దీంతో పాటుగా ఒక ప్రెస్టీజియస్ క్లయింట్ దగ్గర నుంచి ముంబైలోని ఆఫీస్ స్పేస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్స్ ని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ 1,000 crores to 2,500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి గ్యాలెంట్ ఇస్పాట్ వాళ్ళు రాజస్థాన్ లోని తోత్పురా ఐరన్ ఓర్ బ్లాక్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ టెండర్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి అన్ని స్టెప్స్ తీసుకోవడం ద్వారా వీళ్ళు త్వరలోనే LOI రిసీవ్ చేసుకుంటామని అండ్ లీజ్ డీడ్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వీళ్ళు మైనింగ్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు ఐరన్ ఓర్ బ్లాక్ రిలేటెడ్ గా ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గ్యాలెంట్ ఇస్పాట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కల్పతరు ప్రాజెక్ట్ స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 90.3 lakh షేర్స్ అంటే 5.6% ఈక్విటీ, ఈచ్ షేర్ 1,164 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ రిలేటెడ్ గా CNBC యాంకర్ ఏం షేర్ చేస్తున్నారంటే ఈ రోజు బ్లాక్ డీల్ లోని ఈ కల్పతరు ప్రాజెక్ట్స్ యొక్క ప్రమోటర్స్ 1,000 crores వర్త్ షేర్స్ ని సేల్ చేశారని, ఈ షేర్ సేల్ చేయడం ద్వారా ఏదైతే ప్రొసీడింగ్స్ వస్తాయో వాటిని వీళ్ళ ప్లెడ్జ్ షేర్స్ రిలీజ్ చేసుకోవడానికి అండ్ అలాగే కల్పతరు పవర్ లోని ప్రమోటర్ డెట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తగ్గించుకోవడానికి యూజ్ చేసుకోబోతున్నట్లుగా ఈయన షేర్ చేస్తున్నారు. అండ్ ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళ ప్రమోటర్ సేల్ చేసినట్లయితే టాప్ FIS అండ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈ బ్లాక్ డీల్ లోని వీళ్ళ దగ్గర నుంచి అక్వైర్ చేసినట్లుగా ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో ఇంత లార్జ్ సైజ్ లోని బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో కల్పతరు ప్రాజెక్ట్ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రాడికో కైతాన్ వాళ్ళు వీళ్ళ ఫేమస్ సింగిల్ మాల్ట్ విస్కీ అయిన రాంపూర్ అసావాని వరల్డ్ వైడ్ మేజర్ మార్కెట్స్ లైక్ UK, USA, యూరప్, దుబాయ్ లాంటి మార్కెట్స్ లోని వైడ్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ లో కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ జూన్ మంత్ లోని ఈ ప్రీమియం విస్కీని ఉత్తరప్రదేశ్ లోని వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్లుగా, దీని తర్వాత మన ఇండియాలో ఉన్నటువంటి వేరే స్టేట్స్ లైక్ ఢిల్లీ, చండీగఢ్, తెలంగాణ, గోవాతో పాటుగా అదర్ స్టేట్స్ లో కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇండియన్ మార్కెట్ లో కూడా వీళ్ళ ప్రీమియం విస్కీ సేల్స్ కనుక బాగా జరిగినట్లయితే దాని ద్వారా వీళ్ళ నెంబర్స్ పెరుగుతాయి. కాబట్టి అది రాడికో కైతాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా వల్ల దబిగాటన్ అటాక్సిలేట్ క్యాప్సిల్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ క్యాప్సిల్స్ ని అడల్ట్ పేషెంట్స్ లోని స్ట్రోక్ రిస్క్ తగ్గించేందుకు గాను యూజ్ చేస్తారని అండ్ 2024 మార్చ్ లాస్ట్ 12 months ఎండింగ్ నాటికి US లో వీటి యొక్క సేల్స్ $179 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ఈ క్యాప్సిల్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది అలంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ సిగో IPO ఉన్నది కదా, ఈ IPO ఈ రోజు సెషన్ లోని BSE లోని 135 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 93 రూపీస్. అక్కడి నుంచి మరికొంత పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. చివరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 161 రూపీస్ 99 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ IPO ఇన్వెస్టర్స్ కి 74.18% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ సిటీ వాళ్ళు ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే US జనరిక్ ప్రైసెస్ లోని షార్ప్ ఫాల్ కనపడుతున్నదని, Q4
Q4 తో కంపేర్ చేస్తే Q1 లోని ప్రైస్లు డబుల్ డిజిట్ లోని తగ్గాయని మన ఇండియన్ కంపెనీస్ అయినటువంటి అరబిందో, డాక్టర్ రెడ్డిస్, లుపిన్ సిప్లావాల్ కి చెందినటువంటి టాప్ 20 ప్రొడక్ట్స్ లోని 80% ఆఫ్ ది ప్రొడక్ట్ ప్రైసెస్ క్వార్టర్ లోని డబుల్ డిజిట్ లోని ఫాల్ అయినట్లుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో వీళ్ళు మెన్షన్ చేస్తున్నట్టుగా యుఎస్ లోని ఈ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్ ప్రైసెస్ లో ఒకవేళ ఇంత ఫాల్ కనపడినట్లయితే కమింగ్ క్వార్టర్స్ లోని మనం ఫార్మా కంపెనీస్ యొక్క నెంబర్స్ అండ్ మార్జిన్స్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.